నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పట్టణ సమస్యలపై అవగాహన రాహిత్యం ఎమ్మెల్యేపై ఈర్ష్య ద్వేషాలతోనే విమర్శలు చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు అప్రమత్తమైన రైల్వే అధికారులు 31 రైళ్లను రద్దు చేసిన అధికారులు పలు రైళ్ల పాక్షిక రద్దు కోతుల బెడద తీర్చాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించిన భీమారం మండల వాసులు గ్రామస్తులు కోతుల బెడద నుంచి కాపాడాలని కోరుతూ అటవీ శాఖ అధికారులకు వినతి పత్రం మంచిర్యాల పట్టణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అన్ని వర్గాల వారిని సమన్వయపరుస్తూ పట్టణ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావుపై అవగాహన రాహిత్యం వ్యక్తిగత ఈర్ష్య ద్వేషాలతో మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథరావు విమర్శలు చేస్తున్నాడని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ నిన్నటి రోజున బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు పట్టణ రాజకీయాలపై అవగాహన లేకుండా ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక వ్యర్థమైన ఆరోపణలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తు తరాల దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పట్టణంలోని అన్ని వర్గాల వ్యాపారస్తులతో సామరస్యంగా వ్యక్తిగతంగా వారితో మాట్లాడుతూ అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. ఎవరిని నిర్బంధించడం కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కానీ ఎమ్మెల్యే చేయడం లేదని పట్టణ అభివృద్ధి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే ఆయన జీవిత సంకల్పమని అన్నారు. బీజేపీ పార్టీ వారు ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా విభేదాలుంటే చర్చించుకోవాలని అంతేకాని పట్టణ అభివృద్ధి అడ్డుకోకుండా వారికి తోచిన సలహాలు ఇస్తూ మంచిర్యాల పట్టణ సుందరీకరణకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురమిళ్ల వేణు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి నిన్న మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకులు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథరావు గారు మరి ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడినారో ఆ ప్రెస్ మీట్ చూసి కొంచెం ఆశ్చర్యమైంది. ఎందుకంటే బాగా చదువుకున్న వ్యక్తి, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండి డెవలప్మెంట్ ఏంటో చూసి మరి అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల పట్టణానికి, భారతదేశంలో ఉన్న మంచిర్యాల పట్టణానికి వచ్చి మరి అవగాహన రాహిత్యంతో సమస్యల పట్ల అవగాహన లేకుండా వారు మాట్లాడిన తీరును చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉంది. రఘునాథరావు గారు అభివృద్ధి అనేది కేవలం నాయకులు, పార్టీల వల్లనే దేశంలో జరుగుతుందనేది మనమందరం తెలుసుకున్న విషయమే. ముఖ్యంగా మీరు మంచిర్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మీరు చేసిన కామెంట్ కానివ్వండి, మీరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కార్చిన ముసలి కన్నీరును చూసి కానివ్వండి, మనమంతా ఆశ్చర్యపడాల్సిన విషయం వచ్చింది. ఎందుకంటే ఒకవైపు అభివృద్ధిని మేము ఆహ్వానిస్తాం, అభివృద్ధికి మేము సహకరిస్తామని అనుకుంటూనే మరి జరుగుతున్న అభివృద్ధి పట్ల మీకు అవగాహన లేకపోవడం అనేది కొంచెం శోచనీయమైన విషయం, బాధాకరమైన విషయం. మీ ప్రెస్ మీట్ చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. చదువుకున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటని. అంటే మంచిర్యాల పట్టణంలో ఏం జరుగుతుంది, గత 10-11 నెలల నుండి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు పూర్తి అవగాహన లేనట్టుంది. ముందుగా మీరు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో డంప్ యార్డ్ కావాలి, దాని మీద మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టలేదని మీరు కామెంట్ చేసినారు. డంప్ యార్డ్ కానివ్వండి, శ్మశాన వాటికే కానివ్వండి, 100 ఫీట్ రోడ్సే కానివ్వండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లే కానివ్వండి, గోదావరి మీద వంతెనే కానివ్వండి, వీటన్నిటి పట్ల మీకు అవగాహన లేకున్నా మా ఎమ్మెల్యే గారికి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే డంప్ యార్డ్ విషయంలో మరి ఆల్రెడీ అక్కడ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అక్కడ ఉన్న చెత్తనంతా ప్యాక్ చేయించి అక్కడి నుంచి తరలించే కార్యక్రమం స్టార్ట్ అయ్యి దాదాపు నెల అయింది. ఆ విషయం మీకు ఇంకా తెలియలేదు, మీకు తెలుసుకోలేరు, మీ కార్యకర్తలు కూడా మీకు ఎవరు చెప్పలేదు. అట్లాగే శ్మశాన వాటిక గురించి వస్తే మంచిర్యాల పట్టణంలో శ్మశాన వాటిక ఇబ్బంది ఉన్నదని గత 40 సంవత్సరాల నుంచి ప్రజలందరూ ఎదురు చూస్తున్నా గతంలో పనిచేసిన ఒక నాయకుడు ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి కూడా శ్మశాన వాటికి కట్టలేదన్న సంగతి మంచిర్యాల పట్టణం ప్రజలందరికీ తెలుసు. కానీ
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఒక దృఢమైన నిశ్చయంతో ముందుకు పోతున్న ప్రేమ్సాగర్ రావు గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ప్రభుత్వం నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి అదే గోదావరి దగ్గర నీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రదేశంలో భూదాన్ భూముల్లో మరి 4 కోట్లతోటి శ్మశాన వాటికను ఆధునీకరణ పద్ధతుల్లో మరి శ్మశాన వాటిక కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఫార్మాలిటీస్ ఏ వర్క్ మీద అయినా ఎప్పుడైనా రూల్ ప్రకారమే ఉంటుందండి. రూల్ దాటి ఎప్పుడు మేము ప్రవర్తించాం. మా నాయకుడు ఏనాడు కూడా రూల్కు వ్యతిరేకంగా కానీ రూల్ పక్కకు పెట్టేసి చేయమని వారు ఎప్పుడు చెప్పరు. వారి అడుగుజాడల్లో మా కౌన్సిల్ అంతా నడుస్తుంది. మేము మా కౌన్సిలర్ల పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ మంచిర్యాల మున్సిపాలిటీని ప్రేమ్సాగర్ రావు గారు ఏదైతే అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనుకుంటున్నారో వారికి తోడుగా చేదోడు వాదోడుగా మా కౌన్సిలర్లు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని మంచిర్యాల పట్టణాన్ని నంబర్ 1 సిటీగా మార్చాలనేది ఒక ధ్యేయం ఉంది. కాబట్టి మీరు దయచేసి ఒక చదువుకున్న వ్యక్తిగా రాజకీయ పార్టీకి రిప్రజెంటేటివ్ ఉన్న మీరు ఒక మంచి సలహాలు ఇవ్వండి. మీ సలహాలు తీసుకోవడానికి సదా మా మున్సిపాలిటీలో మేముంటాము. నిన్న మంచిర్యాలలో బీజేపీ నాయకులు మా గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల పెద్దలు గౌరవ శ్రీ కుక్కల ప్రేమ్సాగర్ రావు గారి మీద అసమర్థ అనుచిత మరొక అర్థం లేని మరి మాటలు మాట్లాడిన మరి విషయాన్ని మేము మా కాంగ్రెస్ పార్టీ పిల్లల నుండి తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే మరి గౌరవ పెద్దలు మరి గెలిచినప్పటి నుండి ఈ మంచిర్యాల వర్గాన్ని మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం మరి వారు ఒక దీక్షతోనే ముందుకు వెళ్తున్న సందర్భంలో మరొక దేశాన్ని మరి నాశనం చేయడం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలను నాశనం చేయడం కోసం మా ఉగ్రవాదులు ఏ విధంగా మరి కుట్రబంతున్నారో ఇక్కడ మంచిర్యాలలో కూడా మరి బీజేపీ నాయకులు వారు కూడా మరి ఉగ్రవాదుల లెక్క ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఉగ్రవాదులాగా మరి వారు అడ్డుకునే మరి వారు ఏ విధంగా అడ్డుకున్నాం అనే ఉద్దేశంతో వారు కుట్రబండడాన్ని మరి మనం అందరం గమనిస్తున్నాం. ఏదైతే గత 30 సంవత్సరాలుగా ఈ మంచిర్యాల పట్టణం మరి అభివృద్ధి చెందుతలేదంటే మరి దానికి కారణం ఎవరో మరి ఇక్కడ అందరికీ తెలుసు. మరి ఆ సందర్భంలో గత 10 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేను ఇంచిత్తు మాట కూడా గత 10 ఏళ్ళుగా ఇక్కడ రాజకీయం చేస్తున్న రఘునాథ్ గారు ఏ రోజు కూడా మరి వివరించలేదంటే మరి వారి మధ్య ఉన్నందా మరి చీకటి ఒప్పందమో ఏందో మాకు అర్థమైతలేదు. మరి వారు ఇన్ని 10 సంవత్సరాలు ప్రజల కోసం ఏనాడు కూడా మాకు కొట్లాడని వ్యక్తి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలిచినప్పటి నుండి దాదాపుగా మరి వ్యక్తిగతంగా మరి వారి మీద విమర్శల దాడి చేయడం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుపుల్ల వేయడం ఇదే పనిగా పెట్టుకొని పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారిని టార్గెట్ చేయడం మరి మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే జరిగితే మరి మా కాంగ్రెస్ శ్రేణులు కూడా మరి ఊరుకోరని చెప్పేసి చెప్తూనే ఉన్నాం. నేను ఏదైతే మార్కెట్లో మరి ఆ కందకం చెప్పేసి తవ్వి ఆ ఉద్దేశంతో ఇన్ని రోజులు మరి ప్రెస్ మీట్ ఎట్లా పెట్టాలి, ప్రెస్ ముందుకు మరి మా ప్రజల ముందు మరి ఏ విధంగా రావాలని చెప్పేసి ఒక చిన్న కారణాన్ని అంటే తెలియగా ఇంతకుముందు మా పెద్ద గౌరవ మున్సిపల్ చైర్మన్ చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కందకం ఎందుకు తవ్వినాం, కందకం కాదు అది డ్రైనేజ్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించిన మరి టెండర్కి సంబంధించిన పేపర్లు చూపెట్టడం జరిగింది. కనీసం అవగాహన లేకుండా ఏదో ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి, వ్యాపారాల ముందు మరి ఏదో డబ్బా కొట్టుకోవాలి, వాళ్ళ ముందు మరి పేరు కొట్టాలని చెప్పేసి మరి ఏదో నిన్న తెలిసి మాట్లాడారు. ఏదైతే ఓట్ల కోసమే మరి ఓట్లు అక్కడ పర్లేదు, అక్కడ మార్కెట్లో పర్లేదని చెప్పేసి ఇక్కడ గౌరవ శాసకులు ఇట్లా చేస్తారని చెప్పేసి తెలిసిగా మాట్లాడినాం. ఒకటే గౌరవ పెద్దలు గెలిచినప్పటి నుండి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 66,000 పైచిలకు మరి ఓట్లు మెజార్టీ సంపాదించిన విషయం అందరూ తెలిసిందే. మరి ఎవరు వేసిరో ఎవరు వేయలేదో మరి ఏదైతే ఆ డబ్బాకి తెలుసు, వారి మా మనసాక్షి తెలుసు. కాబట్టి ఆ విషయంలో మాట్లాడడం సరిగ్గా అని చెప్పేసి మీకు చదువుకున్న వ్యక్తిగా మీకు ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే మంచి ప్రణాళికతోని మరి ఎవరు చేయలేనటువంటి ఎవరు ధైర్యం చేయలేని వ్యక్తి ఏ వ్యక్తి ధైర్యం చేయాలంటే మరి పనులు పెద్ద ప్రేమ్సాగర్ రావు గారు మార్కెట్లో చేస్తూ ఉంటే మరి ఇతనే ఇంజనీర్లకి చేస్తుండ్రు మొత్తం చూపెట్టడంలో కూలగొడుతుందని చెప్పేసి అంటారు. ఏ విధంగా మీరు మరి ఈ ప్రజలకు మరి సమానం చెప్పాలని అర్థం కాక ఇలాంటి చెప్పడం కరెక్ట్గా అని చెప్పి మరోసారి చెప్తూ ఏదైతే వ్యాపారస్తులకు గత 4 నెలల నుండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను పిలిపించుకుంటూ వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ
ఈ విధంగా చేస్తే మార్కెట్ బాగుపడుతుంది, మీరందరూ సహకరిస్తే మీకు వ్యాపారాలు పెరుగుతాయని చెప్పేసి 3-4 సార్లు వాళ్ళందరితోని ఇటు అధికారులతోని ఇటు వ్యాపారస్తులతో మీటింగ్లు ఏర్పాటు చేసిన సంబంధం. మరి ఇక్కడ మాకు అందరికీ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఫొటోస్ సహా మేము చూపెడతాం. వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ యొక్క పనులు చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల కొంతమంది మరి వ్యాపారస్తులు నష్టపోతున్న మన విషయం వాస్తవమే. మరి కొంతమంది కోసం ఈరోజు లక్షల మంది బాధపడడం మరి కరెక్ట్ అని చెప్పేసి మనం కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తులు కూడా మరి ఎవరి ప్రోత్సాహంతోనే వెళ్ళిరో మరి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. అందరికీ సమన్యాయం ఉంటుందని చెప్పేసి అందరూ అర్థం చేసుకోవాలి. వ్యాపారస్తులు కూడా అందరూ స్వచ్ఛందంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మరి మీరు కూడా దయచేసి ఎవరు కోర్టుకు వెళ్ళారో వాళ్ళు కూడా మరి అంత అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు చేసే పనికి మరి ఏదైతే సహకరించాలని చెప్పేసి కోవడం జరుగుతుంది. దక్షిణ మధ్య రైల్వే లైన్ పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు మార్గం సికింద్రాబాద్, ఢిల్లీ, చెన్నై మార్గాలు కావడంతో అప్రమత్తమైన అధికారులు 31 రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. నర్సాపూర్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ నాగపూర్, హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ కాగజ్ నగర్, కాజీపేట సిర్పూర్ టౌన్ కరీంనగర్, సిర్పూర్ టౌన్ భద్రాచలం రోడ్, బల్లార్షా కాజీపేట, యశ్వంతపూర్, ముజఫర్పూర్ రైళ్లను నిలిపివేయడం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల్లో తిరుగుతూ సర్వే వివరాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అడిగి తెలుసుకున్నారు. సర్వేను మరింత వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్కు మరియు సమగ్ర సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కోతుల బీభత్సం రోజురోజుకు తీవ్రమవుతుందని ఇప్పటికే అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ భీమారం గ్రామస్తులు బస్టాండ్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో కోతుల గుంపులు పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులు, వృద్ధులు, మహిళలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా ఏ పంటలు వేసినా వాటిపై దాడి చేసి నష్టం చేస్తున్నాయని అధికారులు చొరవ తీసుకుని కోతుల నుండి తమను రక్షించాలని వాపోయారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి రత్నాకర్
రావు మాట్లాడుతూ మంచిర్యాల చెన్నూరు రహదారి వెంట ఎవరైనా కోతులకు అరటి పండ్లు వేరే ఇతర ఆహార పదార్థాలు వేసినట్లయితే వారికి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. కోతులకు ఆహార పదార్థాలు వేయడంతోనే రోడ్లపైకి వచ్చి వాహనాలకు ఆటంకం కలిగిస్తున్నాయని, అంతేకాకుండా కోతులు కూడా ప్రమాదాలకు గురై చనిపోతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కోతులు ఈ తిండికి అలవాటుపై ఇక్కడనే తిరుగుతున్నాయి. అవి పిల్లల్ని బాగా అంటున్నాయి. దాదాపు 1000 చిల్లర కోతులు అయిపోయినాయి. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. ఇవన్నీ కోతులు ఇంకా పెరిగితే మేము తట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఈ బాధను అర్థం చేసుకొని సహకరించాలి. మాకు ఈ సమస్య నుంచి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా మళ్ళీ కోతులు రాకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. భీమవరం గ్రామంలో గత 5-10 సంవత్సరాల నుంచి కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 5-6 నెలల నుంచి అయితే పూర్తి స్థాయిలో అసలు జనజీవనం ఇళ్లలోంచి బయటికి వెళ్ళాలంటే భయంకరమైన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా పిల్లలు స్కూళ్ళకు వెళ్ళాలన్నా కూడా, వృద్ధులు బయటికి వెళ్ళాలన్నా కూడా, అదేవిధంగా భక్తులు దేవాలయ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇళ్లలో కూరగాయలు పెంచుకోవాలన్న పరిస్థితి ఇంకా అది బీభత్సం అయిపోయింది. ఇది పల్లెటూరా లేకుంటే ఇంకేదా, లేకుంటే అసలు ఇక్కడ ఇల్లు ఉన్నాయా లేవా అనే పరిస్థితి కూడా భయంకరమైన పరిస్థితి ఉంది. అయినా గ్రామంలో అధికారులు అయితే ఉంటుళ్ళు. ఇంకా దరిద్రం ఏంటంటే ఇది భీమవరం మండల కేంద్రం. ఇక్కడ గ్రామ అధికారులే కాకుండా మండల అధికారులు కూడా ఉంటారు. వాళ్ళు వస్తారు పోతారు, వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుంటారు తప్పితే ఈ గ్రామంలో ప్రజల అత్యవసర సమస్య అయినా కోతుల బారి నుంచి కాపాడాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము పై అధికారులకు చెప్తున్నాం, మాకు ఎలాంటి రిప్లై లేదు. పై అధికారులకు చెప్తున్నాం, ఎలాంటి రిప్లై లేదు. అదే మీకు శాలరీ లేకపోతే ఇలానే ఉంటారా? మరి నిజంగానే గ్రామాలు ఇప్పుడు కోతులు దాడి చేస్తున్నాయి. ఓకే, దాడి చేస్తే దరిద్రం ఏంటంటే భీమవరంలో ఆసుపత్రి కూడా లేదు గవర్నమెంట్ పరంగా ఆ కోతుల నుంచి రక్షించడానికి. మరి ఆ వ్యక్తికి ఏమన్నా ఒకవేళ ఎవరికైనా మరణం సంభవిస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఎలక్షన్లు అయితే లేవు, సర్పంచ్ అయితే లేదు, ఉన్నది ఒక అధికారులు మాత్రమే. దయచేసి మీరు సమస్యను ఇది తీవ్రమైన సమస్యగా పరిష్కరించి అవసరమైతే ఈ నెల రోజులు గ్రామ పంచాయతీ నిధుల పరంగా చేసే ప్రతి ఖర్చును ఆపేసి ఈ ఒక్క పనినే యుద్ధ ప్రాతిపదికన చేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. గత 3-4 గ్రీవెన్స్ లో ప్రతి సోమవారం వచ్చి కూడా మండల కేంద్రంలో ప్రజలందరం మా సమయాన్ని తీసుకుని వచ్చి మీకు విజ్ఞప్తి చేసినాం. అయినా మీ నుంచి కేవలం పై అధికారులకు చెప్పినామనే ఒక ఆన్సర్ వచ్చింది. రెండవది నిలేవనే ఆన్సర్. సోమవారం లోపు ఈ సమస్య పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఈ గ్రామంలో జరిగే ఎక్కగలని బహిష్కరిస్తాం. ప్రతి ఒక్క పౌరుంది. ఒక రైతు ఏ పంట వేసుకున్నా దాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఇంత దయానీయ పరిస్థితి ఎక్కడా లేదు. దయానీయంగా పరిస్థితి స్టార్ట్ అయింది కాబట్టి వందలాది కోతలు వచ్చి దాడి చేస్తున్నాయి. ఈ దాడి నుంచి ప్రజలను రక్షించాలంటే గవర్నమెంట్ ఆఫీసర్లు ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. ఫారెస్ట్ వాళ్ళు మాత్రం అసలు శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ ఫారెస్ట్ వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. మేము కూడా గవర్నమెంట్ ద్వారా మేము కూడా ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది. దీని మీద తక్షణము స్పందించి గవర్నమెంట్ ఆఫీసర్లు దీని మీద చర్య తీసుకొని ప్రతి ఒక్క రైతుని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క పౌడి, ప్రతి చిన్న పిల్లగాని కాడ నుంచి స్టార్ట్ చేస్తే వృద్ధుల వరకు ప్రతి వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి. కాబట్టి ఈ దాడిని నివారించాలంటే తక్షణమే గవర్నమెంట్ ఆఫీసర్లు చర్య తీసుకోవాలి. ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళు ఎందుకో దాగుడు మూతలు ఆడుతున్నారు. దీని మీద చర్య తీసుకోవట్లేదు. దీని మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రతి ఒక్క పౌడు బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. ఒక బండే కాదు, ఒక బస్సే కాదు, ప్రతి పౌడు వచ్చి రోడ్ల మీద దాడి చేస్తారు. ప్రతి విలేజ్ లో సమస్య ఉంది. ఈ సమస్య కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లో అక్రమంగా కబ్జా చేసిన భూమిలో నిర్మించిన కట్టడాలను ఆసిఫాబాద్ ఆర్డీఓ లోకేష్ భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం నేరమని, ఇందులో ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు చేపడతామని తెలిపారు. వచ్చినన్నిటికీ మేము ప్రొసీజర్ ప్రకారం పోవాలి. అంటే జనరల్గా పేపర్లో వచ్చినా ఏమొచ్చినా వెంటనే మేము యాక్షన్ తీసుకుంటే మళ్ళీ కోర్టు డీటెయిల్ సమాధానం చెప్పుకోవచ్చు. సో మేము లీగల్గా కరెక్ట్గా ఉండాలి. దీనికి నోటీసులు ఇచ్చాము, అన్నీ చేసిన తర్వాత మేము
వాళ్ళు ఇచ్చిన కాగితాల్లో ఇవన్నీ వాళ్ళ ల్యాండ్లు కావు, ఇవన్నీ బీడీపీపీ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కువగా. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ లోకల్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ని అయితే మేము రిస్టోర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ బీడీపీపీ ల్యాండ్స్లో ఎవరైతే అక్రమంగా ఆక్యుపై చేసుకొని దాన్ని లేఅవుట్ వేయడం కానీ ఇలాంటివి ఏవైతే చేశారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట హనుమాన్ ఆలయం నుండి హిందూ ధర్మ పరిరక్షణకే ప్రారంభమైన ధర్మ పరిరక్షణ రథయాత్ర హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో రథం కదిలింది. ఈ సందర్భంగా ధర్మ జాగరణ సమితి సభ్యులు మాట్లాడుతూ హిందుత్వమే భారతీయ ఆత్మ, హిందూ ధర్మం సర్వశ్రేష్ఠ విధానమని తెలియజేయడానికి ఈ రథయాత్ర ప్రారంభించడమైందని, గ్రామ గ్రామాన వాడవాడల ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రజలందరికీ హిందూ ధర్మంపై అవగాహన కల్పిస్తూ చైతన్య యాత్ర ముందుకు సాగుతుంది. విదేశీ శక్తులు వారి వారి విధర్మాలను ప్రచారం చేస్తూ మన ధర్మానికి ఆటంకం కలిగిస్తున్నారు. కావున మన హిందూ సమాజాన్ని విధర్మం వైపు మళ్లకుండా ఉండేందుకు ధర్మ జాగరణ సమితి పలు కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది అని అన్నారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. భారతదేశంలో ఇవాళ నెలకొన్నటువంటి విషయాలు ఏంటంటే భారతీయత అనే భావన తొలగిపోయింది. మరి దాని సంకల్పం చేసుకొని మరి మేము హిందూ చైతన్య యాత్రని స్టార్ట్ చేసినాము. కారణం ఏంటంటే మరి తల్లిదండ్రులు పిల్లలకు ధర్మం గురించి చెప్పట్లేదా, మరి ధర్మం గురించి వాళ్ళు తెలుసుకోవట్లేదా, మరి ఈ యొక్క ధర్మాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలపడానికి మేము ఒక చైతన్య యాత్ర స్టార్ట్ చేసినాము. మరి తల్లులు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అన్నలు కావచ్చు, తండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి వాళ్ళ యొక్క ఇంట్లో ఏ విధంగా నడవడిక నేర్చుకోవాలి, మరి కుటుంబ బాధ్యత ఏ విధంగా ఉండాలి, మరి అసలు సాంప్రదాయాలంటే ఏ విధంగా ఉండాలి, మరి సాంప్రదాయాలను దూరం చేసుకోకుండా మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క ధర్మ చైతన్య యాత్ర మేము బయలుదేరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కూడా ప్రతి గడపకు తీసుకెళ్లడానికి మరి చైతన్య యాత్ర స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఇల్లు, ప్రతి గడప, సర్వేజన బస్తీలు ఏవైతున్నాయో ప్రతి కాడ కూడా మరి మేము ఒక ధర్మాన్ని తెలియపరచడానికి మన గ్రంథాలే కాకుండా మన గ్రంథాల యొక్క పూర్తి సారాంశాన్ని, మన యొక్క ధర్మం యొక్క పూర్తి సారాంశాన్ని తెలియపరచడానికి మేము ఈ యొక్క రథాన్ని తీసుకుంటాము. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ధర్మం మీద చాలా మందికి పట్టున్నది. మరి వాళ్ళ ఆధారం తీసుకొని ఆ ధర్మం యొక్క ప్రచారం చేయడానికి మరి మా యొక్క చైతన్య యాత్ర బయలుదేరుతున్నది. మరి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి గ్రామంలో ఎవరి మీద మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. మా ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి, ధర్మ రక్షణ కోసమే కంకణం కట్టుకొని మేము ఇలా ఒక చైతన్య యాత్రని స్టార్ట్ చేయడం జరిగింది. ధర్మం అంటే ఏంటంటే ప్రతి కుటుంబంలో ధర్మం గురించి తెలియట్లేదు, కులాల వారిగా విడిపోతున్నారు. మన ధర్మం పరంగా ధర్మాన్ని కాపాడుకోవడానికి, ధర్మ కంకణంలో ఉండడానికి, ధర్మం రక్షించుకోవడానికి, ధర్మం కోసమే మేము కంకణ కట్టుకొని బయలుదేరడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతదేశము యొక్క సమాజము ఇప్పుడు ఆపదలో ఉన్నది. హిందూ సమాజం యొక్క జాగృతమే ధర్మ జాగరణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశముతో యావత్ భారతదేశంలో కూడా ధర్మ జాగరణ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగమే తెలంగాణ ప్రాంతంలో ధర్మ జాగరణ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ యొక్క రథయాత్రను కూడా ప్రారంభించడం జరిగింది. రథయాత్ర యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈ యొక్క సమాజాన్ని జాగృతం చేయడము. ఈ సమాజము నాది, ఈ దేశము నాది, ఈ పౌరులు నావారు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లడానికి కొరకు రథయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. రథయాత్ర ద్వారా ప్రతి గ్రామంలో ఈ యొక్క సమాజాన్ని మేలుకొల్పడం, ఈ యొక్క రథయాత్ర ద్వారా మన యుగాల యొక్క పరంపర ఏ విధంగా ఉన్నదో అనేటువంటి విషయాన్ని తెలియజేయడం. అదే పద్ధతిలో గ్రామ గ్రామాన ప్రతి పౌరుని యొక్క ఆలోచన, వ్యక్తిత్వ వికాసము ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ధర్మ జాగరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. జై శ్రీరామ్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఐక్యత కొరకు రాష్ట్రంలో అక్టోబర్ 25న మొదలైన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పాదయాత్రలో భాగంగా ఈ రోజు మాల కుల పట్టణ అధ్యక్షులు నల్లాల మురళి, ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నుంచి ఇందారం క్రాస్ రోడ్డు వద్దకు పాదయాత్రలో పాల్గొనేందుకు కేతనపల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన మాల కుల బాంధవులు అంతా బైక్ ర్యాలీతో బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలిగిరి కనకరాజు, లక్ష్మణ్, భైరమల్ల మొగులయ్య, శ్రీనివాస్, రజిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి పాదయాత్రను బలోపేతం చేయడం కొరకు మన కేతనపల్లి మున్సిపాలిటీ చుట్టుపక్కల గ్రామాలు అందరం కలిసి ఇంటింటి నుండి ప్రతి ఒక్క కార్యకర్త మన మాల సంఘం అధ్యక్షులు అయిన నేను మరియు మా కార్యదర్శులు సంఘం కమిటీ సభ్యులు మరియు మన ఊరి జనం అందరం కలిసి మన పాదయాత్రను బలోపేతం చేసిన కొరకు మన జాతి కొరకు బయలుదేరి వెళ్తున్నాం. గత 2 నెలల క్రితం మరి దేశ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చినందున మరి మాలలు తెలంగాణలో ఒక మహా పాదయాత్రను కొనసాగింపు చేపట్టడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీలంతా దళితులంతా కలిసి రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని, విభజించకుండా వర్గీకరణ చేయొద్దనే నినాదంతో మరి ఇక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు అక్టోబర్ 25న భద్రాచలంలో మహాపాదయాత్రను మొదలుపెట్టారు. మరి నేటికి 20వ రోజు. మరి దరిదాపు 35 నియోజకవర్గాలు 1000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర మరి భద్రాచలం నుండి అన్ని జిల్లాలను తాకుతూ 35 నియోజకవర్గాలను ఆనుకొని ఈరోజు మంచిర్యాల జిల్లాలో అడుగు పెడుతున్న సందర్భంలో మా కేతనపల్లి మున్సిపాలిటీ టౌన్ అధ్యక్ష కార్యదర్శి నాయకత్వంలో మేము కేతనపల్లి నుండి బయలుదేరి ఇందారం క్రాస్ రోడ్ వద్దకు వారికి స్వాగతం పలకడానికి, ఆ యొక్క పాదయాత్రలో పాల్గొనడానికి మరి మేము ఇక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తా ఉన్నాం. మరి ఈ పాదయాత్ర డిసెంబర్ 1 తారీఖు హైదరాబాద్లో ముగింపు కార్యక్రమం ఉంటుంది. మరి మాలలు మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు మరి చుట్టుపక్కల ఉన్న మండలాల ఉన్నటువంటి మాలలు కూడా డిసెంబర్ 1 తారీఖు హైదరాబాద్కు తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే ఇది మన జాతి యొక్క మనుగడను కాపాడుకోవడం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అయితే మన జాతి మనుగడ ఉండదు. గతంలో కూడా చంద్రబాబు చేయడం వల్ల కూడా మనం చాలా నష్టపోయాం. ఇప్పుడు కూడా ఈ మోడీ ప్రభుత్వం ఇది కావాలని మందకృష్ణ గారితో కలిసి ఈ యొక్క వర్గీకరణకు అనుకూలంగా తీర్పియడం జరిగింది. దానికి తప్పకుండా అడ్డుకోవాలి. మనం అందుకే పాదయాత్ర చేస్తున్నాము. ఎక్కడెక్కడ ఢిల్లీ లెవెల్లో కూడా ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పాదయాత్ర సందర్భం కూడా ఈ వర్గీకరణను ఆపడమే. కాబట్టి మాలలు కూడా అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనాలి, ఈ పాదయాత్రలో పాల్గొనాలి. జరగబోయే డిసెంబర్ 1 జరగబోయే బహిరంగ సభ కూడా ముగింపు సభ కూడా అందరు రావాలని కూడా మా కేతనపల్లి మున్సిపాలిటీ నుండి కూడా కోరుతాం. ఈరోజు పిల్లి సుధాకర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి 25వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి పాదయాత్రలో ఘనంగా విజయవంతం చేసుకుంటూ ఇక్కడ 20 రోజుల నుంచి పాదయాత్ర వస్తుంది. ఆ యాత్రకు స్వాగతం పలకడానికి కేతనపల్లి మున్సిపాలిటీలోని మాల బాంధవులందరూ కూడా తరలి వచ్చిందంటే ఆ యొక్క పాదయాత్రను విజయవంతం చేసేయాలి. అట్లాగే పాదయాత్రలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా, వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా అనేటువంటి చాటి చెప్పి వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని మేము కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్రలో పిల్లి సుధాకర్ నాయకత్వాన్ని బలపరుస్తూ స్వాగతం పలకడానికి పోతున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పట్టణ సమస్యలపై అవగాహన రాహిత్యం, ఎమ్మెల్యేపై ఈర్ష్యా ద్వేషాలతోనే విమర్శలు చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు. ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. అప్రమత్తమైన రైల్వే అధికారులు. 31 రైళ్లను రద్దు చేసిన అధికారులు. పలు రైళ్ల పాక్షిక రద్దు. కోతుల బెడద తీర్చాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించిన భీమారం మండల వాసులు. గ్రామస్తులు కోతుల బెడద నుంచి కాపాడాలని కోరుతూ అటవీ శాఖ అధికారులకు వినతి పత్రం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.